రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తమ వ్యూహాత్మక ద్వీపం కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతి దాడులకు దిగుతోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు స్పష్టం చేశారు. ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగాలముకుంది. అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదే పదే రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇక దుబాయ్ పై ఇరాన్ మరోసారి దాడి చేసింది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి అటాక్ జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని తెలుస్తోంది. దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రోన్ శకలాలు కనిపించాయి. నిన్న కూడా భారీ పేలుళ్లు, శబ్దాలతో దుబాయ్ నగరం వణికిపోయింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. పలు భవనాలు కంపించాయి. నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చేసింది. తమ వ్యూహాత్మక ద్వీపం కర్గ్ ఐలాండ్ పై అమెరికా దాడులు చేసిన తర్వాత ఇరాన్ ప్రతి దాడులకు దిగుతోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో అమెరికా ఎంబసీపై క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఆ విజువల్స్ ఇప్పుడు చూస్తున్నాం. ఎంబసీ ప్రాంతంలో దట్టమైన పొగాలముకుంది. ఇక అమెరికాకు చెందిన అతిపెద్ద దౌత్య కార్యకలాపాల్లో ఒకటైన బాగ్దాద్ కాంప్లెక్స్ పై ఇరాన్ పదే పదే రాకెట్లు, డ్రోన్లతో మెరుపు దాడులు చేస్తోంది. ఇక దుబాయ్ పై ఇరాన్ మరోసారి దాడి చేసింది. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రమైన ఓ భవనంపై దాడి జరిగింది. 24 గంటల్లో ఈ ప్రాంతంలో రెండోసారి అటాక్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే దెబ్బతిందని సమాచారం. ఇక దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో డ్రోన్ శకలాలు కనిపించాయి. నిన్న కూడా భారీ పేలుళ్లు, శబ్దాలతో దుబాయ్ నగరం వణికిపోయింది. నగరం మధ్య భాగంలో పెద్ద ఎత్తున పొగ కమ్ముకుంది. పలు భవనాలు కంపించాయి. నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.